సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ నుంచి. మరి సార్తో మాట్లాడి అసలు డయాబెటిక్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎంత రిస్క్గా వస్తాయి, వాళ్ళకి ఇంకేమేం ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటిక్ వాళ్ళకి అని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెసెంట్ మన ఇండియాలో చాలా మంది డయాబెటిక్తో బాధపడుతున్నారు. సో వరల్డ్లోనే ఒక డయాబెటిక్ హబ్ అయిపోయింది మన ఇండియా. సో డయాబెటిక్ ఉంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట? ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, బేసిక్గా నాట్ డిసీజ్, ఇట్స్ డిజార్డర్. సో మన బాడీకి సంబంధించి కావలసినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం కానీ, లేకపోతే ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ పని చేయకపోవడం వల్ల కానీ, బికాస్ ఆఫ్ ఒబేసిటీ కానీ, మన ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కానీ, వీటి వల్ల ఏంటంటే షుగర్స్ అనేవి అబ్నార్మల్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ అబ్నార్మల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమేమి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే బాడీలో ఉండే ప్రతి ఆర్గాను ఎఫెక్ట్ అవుతుంది. సో డయాబెటీస్ వల్ల ఏమవుతుంది అంటే, డయాబెటీస్ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న ఈ బ్లడ్ షుగర్స్ అనేవి సెల్లోకి వెళ్ళదు. బాడీలో బ్లడ్లో ఉంటుంది బట్ సెల్లోకి ఉండదు, సెల్లోకి వెళ్ళదు. ఎందుకంటే దెర్ ఈస్ సమ్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ ఉండి ఈ బాడీలో అనేది షుగర్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ హై షుగర్స్ ఉండడం వల్ల ఏంటంటే బాడీ ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ స్టేజ్లోకి వెళ్తుంది. ఇలా అవడం వల్ల ఏంటి అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వడము, లేకపోతే ఈ అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఏంటంటే ఈ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్స్ కానీ ఇవన్నీ అవడం వల్ల ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఈవెన్ దో నార్మల్గా ఉన్నారు, బ్లడ్ లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలో పేరుకుపోతూ ఉంటుంది. అంటే రక్తనాళాల లోపల స్లోగా ఇది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ కొలెస్ట్రాల్ పార్టికల్ కూడా మాడిఫై అవుతుంది. షుగర్ ఉండే వాళ్ళకిను నార్మల్ పేషెంట్స్కి కొలెస్ట్రాల్ పార్టికల్ని చూస్తే షుగర్ పేషెంట్స్లో ఈ కొలెస్ట్రాల్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అంటారు. ఎల్డిఎల్లోనే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఈ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఏంటంటే ఇట్స్ మోర్ అథెరోజెనిక్, అంటే ఇది ఎక్కువ వెళ్ళి రక్తనాళాల లోపల పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు పేషెంట్స్ కూడా, సో మాకు కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి కదా, మీరు ఎందుకు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ పెడతా ఉన్నారు అని. సో ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే ఈ ఎల్డిఎల్ అనేది ఆ రక్తనాళాల అక్యుములేషన్ని కొంతపాటు తగ్గించగలుగుతుంది. అంతేగాని 100% ఇది కూడా ప్రివెంట్ చేయలేదు. బట్ ఉన్న దాంట్లో ఒక్కొక్క రిస్క్ని మనం మాడిఫై చేస్తూ ఉండాలి. సో డయాబెటీస్ వల్ల బాడీలో ఉండే ప్రతి ఆర్గాను ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఈ రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే మనకు పక్షవాతం రావడం జరుగుతుంది. సో అది కాకుండా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కిడ్నీ, ఐస్ వల్ల, అంటే ఐస్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. సో విషన్ తగ్గిపోవడము, సో రక్తనాళాలన్నీ కూడా మూసుకుపోవడము, ఇది ఇర్రివర్సిబుల్ అనమాట. చాలా రిస్క్లు ఉన్నాయి. సో అదే కాకుండా బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే మనకు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. అది కాకుండా ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ ఈ కాళ్ళకి సప్లై చేసే రక్తనాళాలు, అంటే రక్తనాళాలు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కాకుండా నరాల మీద పూతపోవడం వల్ల కూడా ఈ కాళ్ళ మంటలు ఇవన్నీ కూడా వీళ్ళకి సిమ్టమ్స్ అనమాట. సో ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి డయాబెటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ని అనుకుందాము, ఒక పేషెంట్ వయసు ఒక 50 years అనుకొని అతనికి ఒక మోర్ దెన్ 5 years నుంచి డయాబెటీస్ ఉంది. సో వాళ్ళు అంటే ఎల్డర్లీ పేషెంట్, 50 years అంటే నియర్ టు ఎల్డర్లీ పేషెంట్ కాబట్టి వాళ్ళు ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన మేజర్ టెస్ట్లు ఏం చేయించుకోవాలంటారు? వాళ్ళ రొటీన్ ఎగ్జామినేషన్ మెయిన్గా షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవడము. మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది షుగర్ ఉండే పేషెంట్కి <70 ఉంటే మంచిది. సో ఇలాంటి కొన్ని అంటే గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో షుగర్ ఉన్నప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బిలో 70 ఉంటే మంచిది, ఆర్ అట్లీస్ట్ బిలో 100 ఉంటే మంచిది, ఎస్పెషల్లీ షుగర్ ఇస్ షార్ట్ డ్యూరేషన్ అనుకోండి. సో ఇలా కాకుండా కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఒకరు చేయించుకోవడము. అలా కాకుండా లివర్కి సంబంధించినవి ఇవి మెయిన్ ఇంపార్టెంట్, అండ్ ఐస్ కూడా టెస్ట్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదే కాకుండా హార్ట్కి సంబంధించిన ఏం టెస్టులు చేయించుకోవాలి అంటే మనకి ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. సపోజ్ ట్రెడ్మిల్ ఏదైనా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, మనం ఫర్దర్ టెస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంజియోగ్రామ్ కానీ, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ కానీ ఇలాంటివి చేయించుకోవచ్చు. ఓకే. సో ట్రెడ్మిల్ టెస్ట్ అంటే దాంట్లో ఏం చేస్తారు సార్? ట్రెడ్మిల్ టెస్ట్ అంటే మన హార్ట్ మనం రెస్టింగ్లో ఉన్నప్పుడు హార్ట్ ఎంత నార్మల్గా 60 to 100 బీట్ అవుతూ ఉంటుంది. సో ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం హైట్, స్పీడ్ రెండు పెరుగుతాయి. సో ఇలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. సపోజ్ ఒక వ్యక్తికి గుండె రక్తనాళాలు నార్మల్గా ఉన్నాయనుకోండి, ఈవెన్ ఆ ఫాస్ట్ హార్ట్ రేట్లో కూడా రక్తం సరఫరా అనేది నార్మల్గా ఉంటుంది, వాళ్ళకి ఏమి ఈసీజీలో చేంజెస్ రావు. సపోజ్ ఎవరికైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సో ఆ రక్తం సరఫరా అనేది సరిగ్గా ఉంటుంది, ఆల్రెడీ దెర్ ఈస్ సమ్ అబ్స్ట్రక్షన్, అంటే రక్తనాళం పూడుకుపోయింది. సో హార్ట్ రేట్ పెరిగినప్పుడు దానికి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి.
బట్ పూడిక ఉండడం వల్ల బ్లడ్ సప్లై అనేది ఎక్కువ జరగదు. సో ఆ టైంలో వాళ్ళకి చెస్ట్లో డిస్కంఫర్ట్ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, సో దాన్నే మనం ఈసీజీలో చేంజెస్ చూస్తాం. సో ఆ ఈసీజీ చేంజెస్ని బట్టి బ్లాక్స్ ఉన్నాయా లేవా అన్నది మనం చెప్పగలుగుతాం. బట్ ఇది ట్రెడ్మిల్ నార్మల్ ఉన్నంత మాత్రాన మనకు హార్ట్ అటాక్ రాదు అనేది కూడా అపోహనే. ఎందుకంటే ఇదేమి 100% టెస్ట్ కాదు, అక్యురసీ తక్కువ. సో ట్రెడ్మిల్ నార్మల్గా ఉంది బట్ నడుస్తున్నప్పుడు చెస్ట్లో పెయిన్ వస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ట్రెడ్మిల్ అనేది కూడా దేర్ ఇస్ ఒక 20-30% ఫాల్స్ పాజిటివ్స్ కానీ ఫాల్స్ నెగిటివ్స్ కానీ ఉంటాయి. సో రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ గురించి మనం ఎలాబరేట్గా మాట్లాడుకుంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సో మనం చేయగలిగింది ఎస్పెషల్లీ షుగర్స్ని కంట్రోల్ పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కంట్రోల్ చేసుకోవడము, స్మోకింగ్ ఉంటే ఆపేయడము, ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి అన్ని కంబైన్డ్గా యాక్ట్ చేస్తాయి. షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి కంబైన్డ్గా, అంటే మనం ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ని మాడిఫై చేసుకుంటూ రావాలి. బీపీ టార్గెట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో ఇట్ షుడ్ బి లెస్ దాన్ 130/80. సో ఆ టార్గెట్ మనం అచీవ్ అవ్వాలి విత్ మెడికేషన్ ఆర్ విత్ లైఫ్ స్టైల్, బోత్ ఆర్ కాంప్లిమెంటరీ. సో నేను ఎక్సర్సైజ్ చేస్తాను, టాబ్లెట్లు వేసుకోనని చాలామంది మొండిగా వాదిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు కంట్రోల్లో ఉండొచ్చు, బట్ చాలామంది అలా తర్వాత వదిలేస్తారు దాన్ని, అసలు ఇంకా పట్టించుకోరు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే తర్వాత ఎప్పుడో ప్రాబ్లమ్స్తో రావడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఉండేవాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం, బీపీ 130 కంటే తక్కువగా పెట్టుకోవడం, అండ్ ఐస్ చెక్ చేయించుకోవడం, ఇలాంటివి చేయించుకుంటే చాలా వరకు మనం ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయవచ్చు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.